ట్రెండింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ క్యాప్కట్ యూస్ చేసి ఎలా చేయాలో తెలియట్లేదా? నాకు తెలీదు. అయితే నీ ఫోన్ లో ఈజీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. చెప్పు. ఫస్ట్ నువ్వు ఇలాంటి ఒక క్లిప్ ని తీసుకొని క్యాప్కట్ లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ లోకి అయితే వెళ్ళిపో. టెక్స్ట్ లోకి వెళ్ళి యాడ్ టెక్స్ట్ అయితే ఇచ్చేసుకో. నేతో టెక్స్ట్ ఇచ్చేసుకున్నా, నీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇచ్చుకో. తర్వాత కొద్దిగా రైట్ సింబల్ ఇచ్చేసుకో. రైట్ సింబల్ ఇచ్చేసుకొని కొద్దిగా లెంతీ చేసుకో. టెక్స్ట్ ని లెంతీ చేసుకొని కింద కొద్దిగా స్క్రోల్ చేసిన అక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసుకొని డూప్లికేట్ చేసిన టెక్స్ట్ ని కొద్దిగా స్క్రోల్ చేయి. స్టైల్స్ అని ఉంటాయి, ఆప్షన్స్ లో స్టైల్స్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని ఒపాసిటీని అయితే తగ్గించేసుకో. 0లో పెట్టేసుకొని ఇక్కడ స్ట్రోక్స్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకొని 5 కానీ 10 కానీ పెట్టుకో. నేనైతే 5 పెట్టుకుంటున్నా. రైట్ సింబల్ ఇచ్చేసుకో. మెయిన్ వీడియోని ట్యాప్ చేసి కొద్దిగా స్క్రోల్ చేయి. అక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది, స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ డూప్లికేట్ ఆప్షన్ దాన్ని ట్యాప్ చేసుకొని డూప్లికేట్ చేసిన క్లిక్ మళ్ళీ ట్యాప్ చేసి కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత ఓవర్ ఆప్షన్ దాన్ని ట్యాప్ చేసుకొని మెయిన్ వీడియోకి ట్రాక్ చేసిన తర్వాత డూప్లికేట్ చేసిన వీడియోని ట్యాప్ చేసి రిమూవ్ బీజీ ఉంటుంది, కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత రిమూవ్ బీజీ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని ఆటో రిమూవ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత నీకు ఆటోగా రిమూవ్ అయిపోయింది అనమాట. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, లేయర్స్ అనే ఆప్షన్ దాన్ని ట్యాప్ చేసుకొని 2 లేయర్స్ మధ్య పెట్టేసుకో. ఇంక నీ వీడియో అయితే రెడీ అయిపోయినట్లే. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.